రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశానికి వేళైంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లో ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ ఈ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొంటున్నారు. ఇరు రాష్ట్రాల సీఎస్లు, ఆర్థిక శాఖతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇవాల్టి భేటీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇన్నాళ్లు అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలపై చర్చించబోతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా సమావేశమవుతున్నారు. ఈ భేటీలో షెడ్యూల్ 9, 10లో సంస్థల విభజనపై ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అలాగే విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలపై కూడా చర్చ జరగనుంది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి కొండల్. ఈ రోజు ఏవైతే అపరిష్కృతంగా ఉన్నాయో వాటన్నింటిపై క్లారిటీకి వస్తారా? ప్రధానంగా ఈ రోజే భేటీ కాబోతున్నారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాబట్టి అందరి దృష్టి ఈ భేటీపైనే ఉంది. కరెక్టే. 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ల తర్వాత ఇది ఒక కీలక ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 ఏళ్లుగా ఏవైతే సమస్యలు అదేవిధంగా కొనసాగుతూ వస్తున్నో పరిష్కారానికి నోచుకునే అంశాలన్నింటిపైన కలిసి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుందామని చెప్పి ఇద్దరు ముఖ్యమంత్రులు ఈరోజు భేటీ కాబోతున్నారు. ఈరోజు సాయంత్రం ప్రజాభవన్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొందరు మంత్రులు, అదేవిధంగా అన్ని ముఖ్య శాఖలకు సంబంధించిన కార్యదర్శులు, రెండు ప్రభుత్వాలకు సంబంధించిన సీఎస్లు ఈ సమావేశంలో ఉండబోతున్నారు. ఇది ఒక కీలకమైన పరిణామం అని చెప్పుకోవచ్చు. 10 ఏళ్లుగా చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న కార్పొరేషన్లు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన విభజన అన్నది ఇంకా జరగలేదు. వీటిలో చాలా వరకు దాదాపు షెడ్యూల్ 9లోనే తీసుకుంటే 23 అంశాలు పెండింగ్లో ఉన్నాయి. 23 కార్పొరేషన్లకు సంబంధించిన విభజన జరగలేదు, అప్పుల విభజన జరగలేదు, ఆస్తుల విభజన జరగలేదు. దాంతోపాటు షెడ్యూల్ 9లో ఉన్న 10లో ఉన్న 30 సంస్థలకు సంబంధించిన అంశంలో కూడా సేమ్ ఇదే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ రెండు అంశాలపైన చర్చించుకునే అవకాశం ఉంది. దీనికి ఎక్కడొక్కడ పులి స్టాప్ పడాలి, విభజన అన్నది జరగాలి, క్లారిటీ ఇద్దరు రెండు రాష్ట్రాలు స్పష్టంగా ముందుకెళ్లాలన్న ఆలోచనతో అయితే తొలి ప్రయత్నంగా ఇది మనం భావించాల్సి ఉంటుంది. ఈ తొలి అడుగులో ఏ సమస్యలపైన ఏ మేరకు పరిష్కారం నోచుకుంటాయని చూడాల్సి ఉంటుంది. ఈ 9, 10 షెడ్యూల్తో పాటు ప్రధానంగా ఏపీతో నీళ్ళ జగడం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కృష్ణా నీటిలో వాటాలకు సంబంధించి ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి. ఏపీ నిర్మించిన ప్రాజెక్టు పైన, తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపైన కూడా రెండు రాష్ట్రాలు కేంద్రానికి ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్ళాయి. ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఈ వివాదాలకు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పోలవరానికి సంబంధించి ముంపు గ్రామాలు ఇప్పటికీ 7 మండలాలను కేంద్రం ఆర్డినెన్స్ ఇచ్చి ఏపీకి అప్పచెప్పింది. అయితే దీంట్లో 5 గ్రామాలు అన్నవి పోలవరం ముంపుకు దూరంగా ఉన్న 5 గ్రామాలు ఉన్నాయి. భద్రాచలం కానుకొని ఉన్న 5 గ్రామాలను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకి ఇవ్వాలన్న డిమాండ్ ఉంది నేపథ్యంలో ఇది కూడా ఈరోజు జరిగే ఈ చర్చలో ప్రధానమైన అంశంగానే ఉండబోతుంది. ఈ 5 గ్రామాలను తెలంగాణకి ఇవ్వాలన్న డిమాండ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా కరెంటు బకాయిలకు సంబంధించి ఇంకా కొలిక్కిరాని పరిస్థితి ఉంది. తెలంగాణకు 24,000 కోట్లు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ నుంచి రావాల్సిన నిధులున్నాయి. అయితే అదేవిధంగా తెలంగాణ నుంచి 7,000 కోట్ల చిల్లర ఏపీకి ఇవ్వాల్సినవి ఉన్నాయి. అయితే 7,000 కోట్లకు పోను మిగతా అమౌంట్ 12,000 కోట్ల చిల్లర, 10,000 కోట్లకు పైగా చిల్లర తెలంగాణకు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచి ఏపీ నుంచి ఒక్క పైసా కూడా తెలంగాణకు రాలేదు. దీనిపైన చాలాసార్లు లేఖల యుద్ధం జరిగింది. డిస్కషన్లో వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా అడుగు ముందుకు పడలేదు. కాబట్టి ఇది కూడా ఒక మరో ప్రధానమైన సమస్యగానే ఉంది, మరో ప్రధానమైన అంశంగానే ఉంది. కాబట్టి ఈ 4 అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యమంత్రులు సానుకూలంగా, ఇద్దరు ముఖ్యమంత్రులు సమస్య పరిష్కారానికి సానుకూలత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీంట్లో ఎవరు పట్టు విడుపులకు దూరంగా చర్చలు కొనసాగిస్తారా, లేదంటే అదే పట్టు విడుపులతోనే గతంలో కొనసాగిన పట్టు విడుపులతో ముందుకెళ్తారన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా 7 మండలాల విలీనంపై కోరబోతోంది తెలంగాణ సర్కార్. దీనికి ఏపీ నుండి సానుకూల స్పందన వచ్చే వీలుందా? ఖచ్చితంగా 7 మండలాలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం
ఆర్డినెన్స్ ద్వారా ఏపీకి అప్పజెప్పింది. 2015లోనే ఈ పరిణామం జరిగింది. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. 15లోనే పార్లమెంట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏపీకి 7 మండలాలను అప్పజెప్పింది. అయితే 7 మండలాలకు దానిపైన పెద్ద ఎత్తున ఆర్గ్యుమెంట్ లేనప్పటికీ కూడా ముంపుకు గురిగాని 5 గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా పరిధిలో ఉండే 5 గ్రామాలు పిచ్చుకులపాడు, అదేవిధంగా పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, ఇలా 5 గ్రామాలు ఉన్నాయి. ఈ 5 గ్రామాలు అన్నవి పూర్తిగా ఏపీకి దూరంగా ఉన్నాయి. అక్కడ నుంచి కనీసం ఏపీకి కనెక్టివిటీ కూడా లేని పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఆయా గ్రామాల 5 గ్రామాల ప్రజలు తెలంగాణలతోనే మమ్మల్ని కల్పించాలని చెప్పి వాళ్ళ నుంచి భారీగా డిమాండ్ కూడా ఉన్న పరిస్థితి ఉంది. గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ అంశం నాంతూ వస్తుంది. ఇది ఇప్పటికి కూడా ఎప్పటికీ పరిష్కారం కాలేదు. కాబట్టి ప్రధానంగా ఇదొక ప్రధానమైన అంశంగానే ఉంది. ఈ 5 గ్రామాలను తెలంగాణకి ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. కాబట్టి దీనిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీనిపై మరి ఏపీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది, ఏపీ నుంచి ఎలాంటి సహకారం అందుతుందన్నది చూడాల్సి ఉంటుంది. కృప. రైట్ కొండల్.